నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో క్రిస్టియన్ శాంతి ర్యాలీని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సిఎస్ఐ చర్చ్ నుంచి బస్టాండ్ మీదుగా జూనియర్ కాలేజ్ వరకు శాంతి ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఆటపాటలు, నృత్యాలు, శాంతి సందేశం పట్ల ప్రజలలో అవగాహన కల్పించారు. బోధన మండల ముఖ్య వక్తలు అంతయ్య చౌదరి, పాస్టర్ విన్సెంట్, పాస్టర్ థామస్, సిఎస్ఐ జ్యోతిరాజ్, పాస్టర్ ఎడ్వర్డ్ మల్లర్, పాస్టర్ ప్రసాద్, ఎడపల్లి తిమేతి, నవీపేట్ పాస్టర్స్ వర్ణి వినయ్ ప్రసాద్, పాస్టర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలందరూ కూడా కార్డ్స్ మీరు పంచగలరు. తర్వాత మన మధ్యలో హెబ్రన్ చర్చ్ వారు సహోదరులు ఉంటున్నారు, వారు కూడా అందుబాటులో ఉండండి. మీరు ప్రార్థన చేయాలి ఈ సమయంలో. తర్వాత నౌపేట నుంచి వచ్చిన పాస్టర్స్ కూడా మీరు అందుబాటులో ఉండండి. అందరూ కూడా అయితే మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు స్తోత్రాలు. అలాగే నాయన మా దేశ నాయకులను, అధికారులందరూ కూడా నాయన దయతో మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నాయన మీ స్తోత్రాలు. ఈ ర్యాలీలో అపవాది ఎలాంటి వాక్యాన్ని అందిస్తారు. వినయ్ ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు, వారు కూడా అందుబాటులో ఉండవలసింది మనవి చేస్తున్నారు. బోధన పట్టణ ప్రజలందరికీ మనుష్య కుమారుడు ఈ భూమి మీదికి వచ్చి ఉన్నారు. అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఈ రోజున మనం ప్రపంచానికి మరొకసారి పరిచయం చేస్తూ ఈ పీస్ ర్యాలీ ద్వారా మనము ఇతరులకు కూడా ఈ సందేశాన్ని అందించి మనల్ని వెతికేటటువంటి దేవుని యొద్దకు ప్రజలను సమకూర్చడానికి, ప్రజలకు ఆహ్వానం తెలపడానికి ఇది ఒక శ్రేష్టమైన సమయంగా మనం భావించాలని మనవి చేస్తూ ఈ ప్రత్యేకమైన ర్యాలీలో పాల్గొనుచున్నటువంటి మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, వారితో పాటు వచ్చినటువంటి స్థానిక నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడి పేరట క్రిస్మస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.